వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. ఐ మే గో టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. స్కూల్ అనగా తెలుగులో అర్థం పాఠశాల. గో అనగా వెళ్ళడం. మే అనే సెంటెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు అన్న సందర్భంలో మేని యూజ్ చేయడం జరుగుతుంది. ఐ మే గో టు స్కూల్ అనగా తెలుగులో అర్థం నేను పాఠశాలకు వెళ్ళవచ్చు. ఐ మే బి గోయింగ్ టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. మేబీ మే అనగా వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. మేబీ అనగా తెలుగులో అర్థం ఊహించి చెప్పడం, అంటే ఒకవేళ వెళ్ళి ఉండవచ్చు అని. ఐ మే బి గోయింగ్ టు స్కూల్ అనగా నేను పాఠశాలకు వెళ్ళి ఉండవచ్చు. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. వెయిట్ అనగా తెలుగులో అర్థం వేచి ఉండడం. సమ్ టైమ్ అనగా కొంత సమయం. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దయచేసి కొంత సమయం వేచి ఉండండి. ఐ కేమ్ ఫర్ దెన్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. కేమ్ అనగా రావడం. దెమ్ అనగా తెలుగులో అర్థం వారి కోసం. ఐ కేమ్ ఫర్ దెమ్ అనగా నేను వారి కోసం వచ్చాను. ఐ కెనాట్ కమ్ దేర్. కెనాట్ అనగా రాలేను అని అర్థం. దేర్ అనగా అక్కడికి. ఐ కెనాట్ కమ్ దేర్ అనగా నేను అక్కడికి రాలేను. ఐ విష్ టు బి ఏ డాక్టర్. విష్ అనగా తెలుగులో అర్థం కోరిక. టు బి ఏ డాక్టర్ అంటే అతనికి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంది అంట. ఐ విష్ టు బి ఏ డాక్టర్ అనగా తెలుగులో అర్థం నాకు డాక్టర్ అవ్వాలని కోరిక. హీ మైట్ కమ్. మే అన్నా మైట్ అన్నా ఒకటే. హీ అనగా తెలుగులో అర్థం అతను. మైట్ కమ్ అనగా రావచ్చు. హీ మైట్ కమ్ అనగా అతను రావచ్చు. హీ మే నాట్ కమ్. నాట్ కమ్ అనగా తెలుగులో అర్థం రాకపోవచ్చు. హీ మే నాట్ కమ్ అనగా అతను రాకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. కమ్ అనగా తెలుగులో అర్థం రావడం. విత్ యూ అనగా మీతో. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అనగా నేను మీతో రావాలని అనుకోవడం లేదు. డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్. లర్న్ అనగా తెలుగులో అర్థం నేర్చుకోవడం. డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అనగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా. ఐ మే గో టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. స్కూల్ అనగా తెలుగులో అర్థం పాఠశాల. గో అనగా వెళ్ళడం. మే అనే సెంటెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు అన్న సందర్భంలో మేని యూజ్ చేయడం జరుగుతుంది. ఐ మే గో టు స్కూల్ అనగా తెలుగులో అర్థం నేను పాఠశాలకు వెళ్ళవచ్చు. ఐ మే బి గోయింగ్ టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. మేబీ మే అనగా వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. మేబీ అనగా తెలుగులో అర్థం ఊహించి చెప్పడం, అంటే ఒకవేళ వెళ్ళి ఉండవచ్చు అని. ఐ మే బి గోయింగ్ టు స్కూల్ అనగా నేను పాఠశాలకు వెళ్ళి ఉండవచ్చు. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. వెయిట్ అనగా తెలుగులో అర్థం వేచి ఉండడం. సమ్ టైమ్ అనగా కొంత సమయం. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దయచేసి
కొంత సమయం వేచి ఉండండి. ఐ కేమ్ ఫర్ దెన్. ఐ అనగా తెలుగులో అర్థం నేను, కేమ్ అనగా రావడం, దెమ్ అనగా తెలుగులో అర్థం వారి కోసం. ఐ కేమ్ ఫర్ దెమ్ అనగా నేను వారి కోసం వచ్చాను. ఐ కెనాట్ కమ్ దేర్. కెనాట్ అనగా రాలేను అని అర్థం. దేర్ అనగా అక్కడికి. ఐ కెనాట్ కమ్ దేర్ అనగా నేను అక్కడికి రాలేను. ఐ విష్ టు బి ఏ డాక్టర్. విష్ అనగా తెలుగులో అర్థం కోరిక. టు బి ఏ డాక్టర్ అంటే అతనికి డాక్టర్ అవ్వాలని కోరిక ఉందంట. ఐ విష్ టు బి ఏ డాక్టర్ అనగా తెలుగులో అర్థం నాకు డాక్టర్ అవ్వాలని కోరిక. హీ మైట్ కమ్. మే అన్నా మైట్ అన్నా ఒకటే. హీ అనగా తెలుగులో అర్థం అతను, మైట్ కమ్ అనగా రావచ్చు. హీ మైట్ కమ్ అనగా అతను రావచ్చు. హీ మే నాట్ కమ్. నాట్ కమ్ అనగా తెలుగులో అర్థం రాకపోవచ్చు. హీ మే నాట్ కమ్ అనగా అతను రాకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. కమ్ అనగా తెలుగులో అర్థం రావడం, విత్ యూ అనగా మీతో. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అనగా నేను మీతో రావాలని అనుకోవడం లేదు. డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్. లర్న్ అనగా తెలుగులో అర్థం నేర్చుకోవడం. డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అనగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా. ఐ మే గో టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను, స్కూల్ అనగా తెలుగులో అర్థం పాఠశాల, గో అనగా వెళ్ళడం. మే అనే సెంటెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు అన్న సందర్భంలో మేని యూజ్ చేయడం జరుగుతుంది. ఐ మే గో టు స్కూల్ అనగా తెలుగులో అర్థం నేను పాఠశాలకు వెళ్ళవచ్చు. ఐ మే బి గోయింగ్ టు స్కూల్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. మేబీ, మే అనగా వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. మేబీ అనగా తెలుగులో అర్థం ఊహించి చెప్పడం, అంటే ఒకవేళ వెళ్ళి ఉండవచ్చు అని. ఐ మే బి గోయింగ్ టు స్కూల్ అనగా నేను పాఠశాలకు వెళ్ళి ఉండవచ్చు. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. వెయిట్ అనగా తెలుగులో అర్థం వేచి ఉండడం. సమ్ టైమ్ అనగా కొంత సమయం. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దయచేసి కొంత సమయం వేచి ఉండండి. ఐ కేమ్ ఫర్ దెన్. ఐ అనగా తెలుగులో అర్థం నేను, కేమ్ అనగా రావడం, దెమ్ అనగా తెలుగులో అర్థం వారి కోసం. ఐ కేమ్ ఫర్ దెమ్ అనగా నేను వారి కోసం వచ్చాను. ఐ కెనాట్ కమ్ దేర్. కెనాట్ అనగా రాలేను అని అర్థం. దేర్ అనగా అక్కడికి. ఐ కెనాట్ కమ్ దేర్ అనగా నేను అక్కడికి రాలేను. ఐ విష్ టు బి ఏ డాక్టర్. విష్ అనగా తెలుగులో అర్థం కోరిక. టు బి ఏ డాక్టర్ అంటే అతనికి డాక్టర్ అవ్వాలని కోరిక ఉందంట. ఐ విష్ టు బి ఏ డాక్టర్ అనగా తెలుగులో అర్థం నాకు డాక్టర్ అవ్వాలని కోరిక. హీ మైట్ కమ్. మే అన్నా మైట్ అన్నా ఒకటే. హీ అనగా తెలుగులో అర్థం అతను, మైట్ కమ్ అనగా రావచ్చు. హీ మైట్ కమ్ అనగా అతను రావచ్చు. హీ మే నాట్ కమ్. నాట్ కమ్ అనగా తెలుగులో అర్థం రాకపోవచ్చు. హీ మే నాట్ కమ్ అనగా అతను రాకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. కమ్ అనగా తెలుగులో అర్థం రావడం,
విత్ యూ అనగా మీతో. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అనగా నేను మీతో రావాలని అనుకోవడం లేదు. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? లర్న్ అనగా తెలుగులో అర్థం నేర్చుకోవడం. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అనగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.